నా పేరు జవహర్ అలీ అండి. మా అమ్మ పేరు షేక్ మల్లిక. మేము ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం నుంచి వచ్చాము. యాక్చువల్గా మా అమ్మకి 55 ఇయర్స్ ఉన్నాయి. ఆమెకు 45 ఇయర్స్ వచ్చినప్పుడు మోనోపాజ్ వచ్చేసి బ్లీడింగ్ ఆగిపోయిందండి. అప్పటి నుంచి సజావుగానే ఉంది. లాస్ట్ 1 మంత్ బ్యాక్ ఫైండ్ అవుట్ చేసింది, జస్ట్ బ్లీడింగ్ వస్తున్నట్టు అనిపించింది. ఈ కిమ్స్ హాస్పిటల్ తోటి మాకు 14 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. ఎందుకంటే మా నాన్నగారికి 14 ఇయర్స్ బ్యాక్ బైపాస్ సర్జరీ ఇక్కడే చేశారండి. కాబట్టి అప్పటి నుంచి కూడా మేము, మా వైఫ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికే వచ్చి మేము ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాము. అది ఏ డిపార్ట్మెంట్ అయినా కిమ్స్కే సజెస్ట్ చేశాను, తీసుకొచ్చాను. మా అమ్మని తీసుకొస్తే లక్ష్మీ దుర్గా మేడం దగ్గర తీసుకొచ్చాను. ఒక 2 to 3 డేస్లో టెస్టులు చేసి మాకు సర్జరీ అడ్వైజ్ చేశారండి. సర్జరీ అడ్వైజ్ చేసిన తర్వాత కూడా మాకేమీ ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూర్గా చేస్తారని మాకు అది తెలుసు. కాబట్టి ఇక్కడే మా అమ్మని జాయిన్ చేయించి సక్సెస్ఫుల్గా సర్జరీ చేశారు. సర్జరీ చేసే రోజు కూడా మాకేం ఇబ్బంది ఏమీ అనిపించలేదు. ఎందుకంటే చాలామంది సర్జరీ చేసేటప్పుడు కొంచెం హడావుడి పడుతూ ఉంటారు. ఎందుకంటే బీపీ పెరగడం కానీ, షుగర్ పెరగడం కానీ, ఏదైనా ట్రబుల్స్ వస్తాయనుకుంటారు. కానీ ఇక్కడ ఈ యాజమాన్యం కానీ, హాస్పిటల్ స్టాఫ్ కానీ, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉండే ఎక్స్పర్ట్ డాక్టర్స్ వాళ్ళ మీద నమ్మకం మాకు ఉంది. కాబట్టి బాగా చేస్తారని మాకేం హడావుడి అనిపించలేదు. సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మనకు వార్డులోకి షిఫ్ట్ చేశారు. వార్డులోకి షిఫ్ట్ అయిన తర్వాత 2 to 3 డేస్లో మేము రికవర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయినాం. సో ప్రజెంట్ మా అమ్మకి చాలా బాగుంది, నార్మల్ స్టేజ్లో ఉన్నారు. సో ఈ విధంగా మాకు ట్రీట్మెంట్ చేసిన లక్ష్మీ దుర్గా మేడంకి, అట్ ద సేమ్ టైం మాకు అన్ని విధంగా సౌకర్యాలు కల్పించిన హాస్పిటల్ స్టాఫ్కి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా అమ్మకు కూడా హార్ట్ ప్రాబ్లం కూడా ఉందండి. ఒక 1 year బ్యాక్ 30% బ్లాకేజ్ ఉన్నాయని డాక్టర్ సాహెబ్ పిరా గారు చెప్తే ఆయన అడ్వైజ్ తీసుకొని నేను మా అమ్మకి ఇక్కడే యాంజియోగ్రామ్ చేపించి ఆ టాబ్లెట్స్ కూడా తీసుకుంటున్నాము. సో ఈ సిచ్యువేషన్లో లక్ష్మీ దుర్గా మేడం గారు ఏం చెప్పారంటే, సార్ యొక్క అడ్వైస్ కూడా తీసుకోండి అని చెప్పారు. సో ఆయన కూడా హెల్ప్ తీసుకొని ఆ ఇద్దరి యొక్క సహకారాలు, హాస్పిటల్ యొక్క సహకారాలు తీసుకొని మా అమ్మకి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ కంప్లీట్ చేశాము. సో ఇవన్నీ చేసినందుకు హాస్పిటల్కి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.